బ్రహ్మముడి సీరియల్ ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే రాజ్కు సుభాష్ 10 లక్షల డబ్బు ఇంట్లో ఎవరికి తెలియకుండా ఇస్తాడు. అది పైనుంచి కావ్య చూసి ఎందుకు ఇంత ఈయనకు 10 లక్షల డబ్బు ఎందుకు అవసరమైంది అని చెప్పి ఆలోచిస్తుంది. ఇక సుభాష్ అడుగుతాడు, ఇలా ఎంతకాలం వాళ్ళ నోరు మోయిస్తావు డబ్బుతోనంటే ఆ రహస్యం ఇంటి వరకు రాకూడదంటే ఇలా తప్పదు, వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాల్సిందే అంటే ఒకసారి డబ్బులు ఇవ్వడం ఆపి చూడు అని అంటాడు సుభాష్. అప్పుడు సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు అని చెప్పేసి అక్కడి నుంచి 10 లక్షల డబ్బు తీసుకొని కారులో బయటకు వెళ్తాడు. రాజ్ని ఫాలో అవుతే అసలు ఆ బాబు వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవచ్చని కావ్య రాజ్ని ఫాలో అవుతుంది. అనుకున్నట్టుగానే ఒక దగ్గర ఆపి ఒకతనికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం చూస్తుంది కావ్య. అసలు అతను ఎవరు అనేది మనకి ఇంకా సస్పెన్స్ గానే ఉంచుతారు. అనుకున్నట్టుగానే రాజ్ ఆ వ్యక్తిని కలుస్తాడు. కలవగానే లాగిపెట్టి ఒకటిస్తాడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లాస్ట్ టైం డబ్బు తీసుకుని ఇదే చివరిసారి అన్నావు, మళ్ళీ కూడా ఈసారి కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఏంటి తమాషాలు చేస్తున్నావా? ఇంకొకసారికి నేను ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశావంటే ఎవరితో రావాలో వాళ్ళతోనే వస్తాను. అసలు నిన్ను చంపి ఉప్పు పాత్ర పెట్టి ఇక్కడే పూడ్చిస్తాను, నీ శవం కూడా దొరకకుండా చేస్తాను. ఏమనుకుంటున్నావో, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావేమో, అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటే అని చెప్పేసి బాగా తిట్టి ఆ డబ్బులు ఇచ్చి వెనక్కు తిరుగుతాడు రాజ్. వెనకాలే కావ్య ఇదంతా చూస్తుంది. అసలు ఇదంతా ఈయన ఎందుకు చేస్తున్నట్టు, అతను ఎవరు, అతనికి డబ్బులు ఎందుకు ఇచ్చినట్టు అని అతను ఫాలో అవడానికి ట్రై చేస్తుంది కానీ అతను దొరకడు. ఆలోపే వెళ్ళిపోతాడు. కథ అంతా మొదటికి వచ్చింది అని చెప్పేసి కావ్య అప్సెట్ అయి వెనుక తిరుగుతుంది. ఇక ఈలోపే ఇంట్లో రచ్చ మొదలవుతుంది. సుభాష్ డాక్యుమెంట్స్ తెమ్మని స్వప్నను అడగగానే స్వప్న డాక్యుమెంట్స్ కనిపించడం లేదనగానే ఇక రాహుల్ రుద్రని ప్లాన్ స్టార్ట్ చేస్తారు. అనుకున్నట్టుగానే ఇంటికి సేట్ను రప్పించి ఆ డబ్బును స్వప్నే అప్పు చేసిందని అందరినీ నమ్మిస్తారు. సేట్ రాగానే ఏం తెలియనట్టుగా ఓవర్ యాక్షన్ మొదలు పెడతారు రుద్రాని రాహుల్. అసలు ఎవరు నువ్వు, స్వప్న నీ దగ్గర అప్పు చేయడం ఏంటి అని చెప్పేసి ఏమీ తెలియనట్టు నటిస్తారు. ఇక సేట్ జరిగిందంతా చెప్తాడు. రాహుల్ రుద్రాని వేసిన ప్లాన్ ప్రకారమే స్వప్న నా దగ్గరకు వచ్చి ఒక డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి ₹1,00,00,000 అప్పు తీసుకుందని చెప్తారు. ₹1,00,00,000 అనగానే అందరూ షాక్ అయిపోతారు. అసలు ₹1,00,00,000తో స్వప్నకు పనింటి అని. ఇక రాహుల్ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి భార్య నాకు అవసరం లేదని, నువ్వు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని మెడ పట్టుకొని బయటకు తోయడానికి ప్రయత్నిస్తాడు. ఇక అంతలో ఇందిరాదేవి అడ్డుకుంటుంది. కడుపుతో ఉన్న భార్యని బయటకు గెంటేస్తావా, అసలు ఏం జరిగిందో ఆ అమ్మాయిని చెప్పని అని చెప్పేసి ఇందిరాదేవి అంటుంది. స్వప్న మాత్రం అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. స్వప్నకు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ పేపర్స్ నా దగ్గర ఉన్నవి తన దగ్గరికి ఎలా వెళ్ళాయి, అసలు ఆ పేపర్స్ మీద నా సైన్ ఎలా వచ్చింది అని చెప్పేసి చాలాసేపు వాదిస్తుంది. ఇక రాహుల్ రుద్రాని అందరూ నమ్మేసి స్వప్నను బయటకు గెంటేస్తారని అనుకుంటారు. కానీ అందరూ స్వప్నకు కొంచెం టైం ఇస్తారు. అపర్ణ రుద్రాణిని అనుమానంగా చూస్తుంది. ఇదే బాగా ఆలోచించు స్వప్న, నువ్వు తెలివైన దానివి, నీకు మేమంతా చెప్పనవసరం లేదు, అసలు ఏం జరిగిందో నీ అనుభవమే చెప్తుంది, బాగా ఆలోచించుకో అని చెప్పేసి స్వప్నకు ప్లాన్ ఇస్తుంది. ఇక స్వప్న అలాగే ఆంటీ, నేను కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి, 2 రోజులు ఇవ్వండి, ఈ గుట్టు వెనుక ఎవరున్నారో నేను చెప్తాను అని పైకి వెళ్ళిపోతుంది. ఇంతలో రుద్రాణి సంతోషపడుతుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోతున్నాయి. ఇక వీళ్ళందరినీ బయటికి తరిమేస్తే నా కొడుకే రాజు అవుతాడు అని. సుభాష్ మాత్రం ఆ సేట్కు మాటిస్తాడు, ఆ ₹1,00,00,000 నేనే ఇస్తానని, కాకపోతే కాస్త గడువు ఇమ్మని, ఏం జరిగిందో కనుక్కొని ఆ డబ్బులు మేమే ఇస్తాం, మీరు కంగారు పడకండి అని చెప్పేసి సేట్ను ఇంట్లో నుంచి పంపిస్తారు. ఇలా అయిన తర్వాత ఇక రాజ్ ఇంటికి తిరిగి వస్తాడు. జరిగినప్పుడు రాజ్ కావ్య ఇంట్లో ఉండరు. ఇది అయిన తర్వాత ఇంటికి వస్తారు. రాజ్ ఇంటికి రాగానే తన గదిలోకి వెళ్ళి చూస్తే బాబు ఏడుస్తుంటాడు. డైపర్స్ అయిపోయాయని కళావతికి చెప్పాని, ఇప్పుడు అడిగితే అసలు ఎందుకు తేవాలి అని గొడవకు దిగుతుందేమో అనుకున్నట్టుగానే కావ్య ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళావు కావ్య అని అడుగుతాడు రాజ్. భర్త అడుగుజాడలు వెంటే నడవాలి కదా అని చెప్పేసి కావ్య అంటుంది. అంటే నా వెనకే వచ్చావా అంటే కారు వెనుక వచ్చాను అని తిక్కగా సమాధానం చెప్తుంది. ఇక కంగారు పడతాడు రాజ్, నా వెనక్కి వచ్చి జరిగిందంతా చూసిందేమోనని. ఇక కావ్య చెప్పినట్టుగా చెప్తుంది, లేదు నేను తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పేసి డైపర్స్ మార్చడానికి వెళ్తుంది బాబుకి. ఎపిసోడ్లో తన ఫోన్లో బ్యాలెన్స్ లేదని చెప్పేసి రాజ్ ఫోన్ తీసుకొని తనకు ఫోన్ చేసిన ఆ వ్యక్తి నెంబర్ను ట్రేస్ చేయమని అప్పుకు చెప్తుంది. ఇదంతా రాజ్ వెనుక నుంచి చూస్తాడు. అయితే ఇదంతా విన్నాడా లేదా జస్ట్ చూస్తాడా అనేది మనకు రేపటి ఎపిసోడ్లో చూపిస్తారు. ఇలాంటి మరిన్ని సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.